కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కష్టం తగిన ప్రతిఫలం లభించకపోగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్దగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, దూర ప్రాంత ప్రయాణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సలహాలు సూచనలు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం అనేది చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అన్ని అనుకూలంగా ఉంటుంది. అన్ని అనుకూలంగా ఉన్నట్టు కూడా ఉంటుంది. అయితే కొన్ని చేదు అనుభవాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా సహనం, ఓర్పు ఉండననేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకోని స్థాయిలో ఈ వారం ఉండకపోవచ్చు. నిరాశ, నిస్పృహ అనేది ఏర్పడుతుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం లభించడానికి కాస్త సమయం పడుతుంది. ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళండి. ప్రభుత్వ పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ వెళ్ళాలన్నా, ఇక్కడ మెడికల్ సీటు లేదా టెక్నికల్ సంబంధించి విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి విద్యకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ముందుకు వెళ్ళడాన్ని చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. మార్చి 29న శని భగవానుడు ద్వితీయంలోకి మారిపోతున్నారు. కాబట్టి కొన్ని మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏలినాటి శనికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. అలాగే నల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ.